భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పురోహితుడు నందబాల శర్మ మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో అన్ని శుభాలు కలుగుతాయని తెలిపారు. ఆలయ అభివృద్ధి దాతల సహకారంతో కొనసాగుతోందని, ఇటీవల ప్రతిష్ఠించిన దేవతల మండల పూజలు, హోమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. మహంకాళి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి రాజశ్యామలాదేవి కాలభైరవ స్వామి యొక్క ప్రతిష్ఠ చేసుకొని 40 రోజులైంది. రాజశ్యామల దేవాలయ నిర్మాణం చేసింది దుర్గం వేణుగోపాల్ దీపగారు. కాలభైరవ స్వామి దేవాలయ నిర్మాణం చేసింది నేతి సంతోష్ గుప్తా గారు. వారిని, వారి కుటుంబాన్ని సంతోష్ గుప్తా, శ్రీలత ఇద్దరు కలిసి ఈ దేవాలయానికి ఒకరు రాజశ్యామల దేవాలయ నిర్మాణం, ఒకరు కాలభైరవ స్వామి దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా అనేక మంది అనేక రకాలుగా ఈ దేవాలయాన్ని సహకారం చేసినారు. ముఖ్యంగా దుర్గం వేణుగోపాల్ 10 లక్షల రూపాయలు ఇచ్చినాడు. నేటి సంతోషు ఇంచుమించుగా 5 లక్షల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. దేవాలయానికి కలశాలకు కానీ, నిర్మాణానికి కానీ, వెండి కిరీటానికి కానీ ఇట్లా ఆయన 10 లక్షలు, ఈయన 5 లక్షల ద్వారా ఈ దేవాలయ నిర్మాణం, ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి రాజశ్యామల కాలభైరవ స్వామి దేవాలయం